బాల్యంలో మా తల్లి యశోద నన్ను నల్లనివాడు అనేది. నల్లనివానికి కళంకమంటే భయమెందుకు? గర్వమే ఉచితాసనం ముఖ్యమని భావిస్తుంది బావా దుర్యోధన. ఇక ప్రేమ ఉచిత స్థానాన్ని కోరుకుంటుంది. దానం చేసే అవకాశం ఉత్పన్నమైతే అన్నింటికంటే ముందు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దానానికంటే ముందుగా చేయవలసిన కార్యం, అటువంటి కార్యము వేరొకటి లేదు ఈ జగతిలో. నిజానికి ఎవరు జగతిని కాదని నన్ను ఎంచుకుంటారో వారి పట్ల నేను పక్షపాతం అవశ్యం వహిస్తాను. నది జలపాతంగా మారితే దాని వేగం ఇంకా పెరిగిపోతుంది. సమాజం ఎప్పుడైతే అధర్మం వైపుకి నడుస్తుందో సత్వరమే అది అధర్మంలో మునిగిపోతుంది. దీనికంతటికీ కారణం ఆ యుధిష్ఠిరుడే. నాడు ద్యోత సభలో తన భార్యను పందెంగా ఒట్టాడు. ఇక ఇప్పుడు సమస్త ఆర్యావర్తంలో ప్రజలు ఆ హేయమైన కార్యాన్ని అనుకరిస్తూ వస్తున్నారు. లేదు బలరామన్నయ్య, లేదు. దోషం బావ యుధిష్ఠిరునిది కాదు, అలాగే బావ దుర్యోధనునిది కాదు. దోషం ధర్మంలోనే ఇమిడి ఉంది. అది వంచనకు బందీ అవుతుంది. వంచన ముందు తన శిరస్సును వంచుతుంది. వాస్తవానికి సంప్రదాయాలను గ్రుడ్డిగా అనుకరించడమే ధర్మమయ్యింది. ధర్మమనేది లేనేలేదు. చెప్పాలనుకున్నదేమిటో స్పష్టంగా చెప్పు కన్నయ్య. మనిషి ఎప్పుడూ తన ప్రతిజ్ఞల పట్ల దృఢంగా ఉంటే అది ఉత్తమమే అగ్రజ. కాని ప్రతి పరిస్థితిలోనూ అలాగే దృఢంగా ఉండడం ఉచితమేనా? నాడు ద్యూత సభలోనూ ఇదే జరిగింది. మహితాత్ములు భీష్ములు, ద్రోణాచార్యులు, మహాజ్ఞాని విదురుడు, ఇంకా బావ యుధిష్ఠిరుడు అందరూ తమ తమ ప్రతిజ్ఞలకు బద్ధులైనారు. సంప్రదాయాలను గ్రుడ్డిగా అనుకరిస్తూ వచ్చారు. తమ వాగ్దానం, తమ ప్రతిజ్ఞలను యథాతథంగా పాటించడమే ధర్మమని వారు భావించారు. వీరిలో ఏ ఒక్కరైనా తమ వాగ్దానాన్ని, తమ ప్రతిజ్ఞను వదులుకొని ఉంటే ద్రౌపదికి ఇంత పెద్ద పరాభవం జరిగి ఉండేది కాదు. నీ మాటలకు అర్థమేమిటి కన్నయ్య? అయితే ప్రతిజ్ఞాపాలన ఉచితం కాదా? ధర్మం ఒక వృక్షం వంటిది అగ్రజ. వాగ్దానం, ప్రతిజ్ఞ దానికి శాఖలు. ఆ వృక్షానికి తల్లి వేరు కరుణ. శాఖలు అవశ్యం ముఖ్యమైనవే కావచ్చు, కాని తల్లివేరును మించి కాదు. ఇంకొకరి బాధను నివారించడానికి వాగ్దానానికి భంగం కలిగినా సరే అది ఉచితమే అవుతుంది. కాని ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. కరుణ నశించిపోయింది సమస్త ఆర్యావర్తంలోనూ, సమస్త జగత్తులోనూ. తామనుభవించే బాధ విలువ తమవారి బాధ కంటే ఎక్కువ. అలాగే తమవారి బాధ విలువ సమాజంలోని బాధల కంటే ఎక్కువ. కరుణ పూర్తిగా ఇంకిపోయింది ఈ సమాజంలో. ఎప్పుడైతే సమాజంలో కరుణ నశిస్తుందో అప్పుడు ప్రజలలో ఆత్మీయత నశిస్తుంది అగ్రజ. కేవలం తమ సుఖం కోసమే జీవిస్తుంటారు. ఈరోజు ద్వారక ఏ స్థితిలో ఉన్నదో అదే స్థితిలో సమస్త ఆర్యావర్తమూ ఉంది. తల్లి వేరుకు దూరమైన వృక్షశాఖలు ఎండి కట్టెలుగా ఎలాగైతే మారతాయో సరిగ్గా ఇదే విధంగా ఈ సమయంలో ధర్మం నిర్జీవం అయిపోయింది. ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసిన సమయం ఆసన్నమైంది అగ్రజ. సమాజానికి మళ్లీ ఒకమారు ధర్మాన్ని పరిచయం చేయవలసి ఉంది. సుఖము, సంతోషము అనేవి గమ్యాలు కావు శకునిమామ. వాటిని మీరు చేరుకోవడానికి
అవి రెండు గమ్యానికి చేర్చే మార్గాలు. సుఖాన్ని కోరే మార్గము సంఘర్షణల వైపుకు దారితీస్తుంది. ఇక సంతోషం కోరే మార్గం శాంతి వైపుకు. సంప్రదాయం. సంప్రదాయం మామిడి పండు వంటిదంటారు మహితాత్మ. పిందెగా ఉన్నప్పుడు దాని రుచి వగరుగా ఉంటుంది. కొంతకాలం తరువాత రుచి పుల్లగా మారుతుంది. ఎవరికి పులుపు ఇష్టమైతే వారు దానిని ఆరగించి ఆనందిస్తారు. అలా మరికొంతకాలం తరువాత అది మాధుర్యాన్ని అందిస్తుంది, అందరికీ ప్రీతిపాత్రమవుతుంది. కానీ దానికి అంతిమ సమయం వచ్చినప్పుడు అది కుళ్ళిపోతుంది. దాని నుండి దుర్గంధం వస్తుంది మహితాత్మ. దానిని తిన్నవారికి అనారోగ్యం వస్తుంది. ఇక చివరకు మిగిలేది పండులోని ఎండిన టెంకే. అది దేనికి పనికిరాదు. నాకు సంప్రదాయం పట్ల వ్యతిరేకత లేదు మహితాత్మ. కాని సంప్రదాయం ద్వేషానికి కారణమవుతుంటే, సుఖానికి మారుగా దుఃఖాన్ని ఇస్తుంటే, ఇక ఆ సంప్రదాయాన్ని భూమిలో పాతిపెట్టి కొత్త సంప్రదాయానికి నాంది పలుకవలసి ఉంటుంది. ఏ సంప్రదాయం సరైనదవుతుంది, ఇది ఎవరు నిశ్చయిస్తారు? నీవా వాసుదేవా? కాదు, కాలమే నిశ్చయిస్తుంది. ఇక కాలగమనాన్ని అందరూ ఆమోదించాలి మహితాత్మ. సాధారణంగా లోకంలో శౌర్యమే ప్రేమను అపహరిస్తుంది. కాని నా అభిప్రాయం ఏమిటంటే, ఒకవేళ ప్రేమ శౌర్యాన్ని అపహరిస్తే ఈ లోకం ఇంకా సుఖవంతమవుతుంది. కాని అంతిమ నిర్ణయం నీవు తీసుకోవలసిందే పార్థ. చూడండి, కాళీవారుడు ఇటే వస్తున్నాడు. కాలుడు అంటే అర్థం మృత్యువే కదా అర్జున. అయినా మృత్యువు మనని వెంటాడని క్షణం ఏదైనా ఉంటుందా? దానిని గురించి ఆలోచించడం దేనికి అర్జున? దానికి బదులుగా మన ఆత్మీయులతో సన్నిహితంగా మాట్లాడుతూ సమయం గడపడం ఉచితం. అర్జున, సమ్రాట్ మాంధాత పుత్రుడు సమ్రాట్ ముచికుందిని గురించి తెలుసా? ఆయనే కదా జీవితాంతం యుద్ధం చేసి సమస్త భూమండలాన్ని జయించారు. ఆ తరువాత రాజ్యాన్ని త్యజించి విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. అవును అర్జున. లౌకిక జీవితం శ్రమ అని తెలుసుకునేవాడి శక్తే అద్భుతం. తపస్సు మాత్రమే విశ్రాంతి. లోకుల్లో అధికులు లౌకిక జీవితంలో శ్రమయే సుఖమని భావించి అలసిపోతుంటారు. కాని విశ్రాంతి విషయం గురించి వారు ఆలోచించరు. మనిషి ఎప్పుడూ తన బుద్ధిని బట్టి, పరిస్థితులను బట్టి అర్థాలను తెలుసుకుంటాడు. మేఘం వర్షిస్తే నెమలి నాట్యం చేస్తుంది, కాని చేతక పక్షి ఏడుస్తుంది. చెప్పినవాడి వాస్తవిక అర్థాన్ని కేవలం తెలివైన వ్యక్తే గ్రహించగలుగుతాడు. విశ్వంలో జరిగే అనర్థాలకు కారణం ఇదే. సమస్త ఆర్యావర్తానికి తెలుసు ద్వారకను మీరే నిర్మించారని. కానీ మీరు ఏమీ చేయలేదంటున్నారు. నా మాటలు అవాస్తవం కాదు అర్జున. వాస్తవానికి నేను ఏమీ చెయ్యను. ఇలా తాను స్వయంగా ఏమీ చేయడం లేదని అర్థం చేసుకున్నవాడు ఏ మహత్తర కార్యమైనా జరగడానికి కారకుడవుతాడు. సృష్టిలో ఓ నియమం ఉంది అధిరథ. బాలకునికి మిత్రుల కారణంగా, యువకునికి ప్రేయసి కారణంగా, వివాహితుడైన మగవాడికి అత్తవారింటి కారణంగా, అలాగే
వృద్ధుడికి అతని సంతానం కారణంగా దుఃఖం కలుగుతుంది. దానికి నివారణే ఉండదు. రుక్మిణి, వెనుకకు తిరిగి చూడు. ఏం కనిపిస్తున్నవి నీకు? మన పాదాల గుర్తులు స్వామి. అటు చూడు. ఆ గుర్తులు నీటితో చెరిగిపోయాయి రుక్మిణి. పాదాల గుర్తులు కనిపించకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ గుర్తులకు కారకులు లేరని కాదు కదా? అంటే అర్థం పాండవులు జీవించున్నారా? ఏమో మరి. కానీ వారు జీవించి ఉన్నారంటే నేను త్వరలోనే వారిని కలవాల్సి ఉంది. కానీ వారు జీవించి ఉన్నారా లేదా అని అడిగితే సమాధానం ఎవరేమిటి స్వామి? స్పష్టంగా చెప్పమనా? దీనికి సమాధానం ఏమిటంటే రుక్మిణి, సమకాలీన సమాజంలో పరివర్తనకు సమయం వచ్చింది. మగధ నుంచి మత్స్యం వరకు, కురురాజ్యం నుంచి విదర్భ వరకు దృష్టి సారించు. ప్రజలు ఎన్నడూ చేలలో పనిచేస్తుంటారు. గనుల లోపలికి దిగి లోహం, స్వర్ణం ఇత్యాది నిధులను వెలికితీస్తున్నారు. బండలను పగులగొట్టి భవనాలను నిర్మిస్తున్నారు. అంటే సకల సంపదలకు మూల కారణం ప్రజలు. అయితే ఆ ప్రజలకు లభిస్తున్నదేమిటి? వారికి లభిస్తున్నది ఆకలి, దారిద్ర్యం, అన్యాయం. ఇక సంపన్నులవుతున్నది రాజులు, మహారాజులు, సమ్రాట్టులు. నీవెన్నడైనా ఆలోచించి చూసావా? తమ ప్రజల విషయమై ఆలోచించే రాజులు, వారి సుఖం గురించి ఆలోచించే రాజులు, వారి శ్రేయస్సు గురించి ఆలోచించే రాజులు లేరు కదా? ఆ ఈశ్వరుడు దీనిని అధర్మమంటాడు. ఈ అధర్మం పెరిగినప్పుడు అప్పుడు లోక కళ్యాణం కోసమని ఈశ్వరుడు కొందరు వ్యక్తులను పుట్టిస్తుంటాడు. వారి హృదయంలో ధర్మం వసిస్తుంటుంది. సమాజంలో పరివర్తన రానంత వరకు, సామాన్య ప్రజలకు సుఖం లభించనంత వరకు అప్పటి వరకు ఈశ్వరుడు పంపిన ఆ మహానుభావులకు మృత్యువు దరిచేరదు రుక్మిణి. నాకు నమ్మకం ఉంది, పాండవులు ఇంకా జీవించే ఉన్నారని. నేను వారిని త్వరలోనే కలుసుకుంటాను, పాంచాల దేశంలో. పాంచాలంలోనే ఎందుకు? పాంచాలంలోనే ఎందుకంటావా? ఎందుకంటే అక్కడ అధర్మం అనే పంకిలంలో ధర్మం అనే కమలం వికసించనుంది. కానీ భవిష్యత్ అనేది ప్రతిదినము, ప్రతి క్షణము రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్ అంటే మరేదో కాదు మహారాజా, మానవుని నేటి నిర్ణయాలు, అలాగే కర్మల పరిణామాలు కూడా. మీరు నేడు తీసుకున్నటువంటి నిర్ణయాలు సంతృప్తికరంగా ఉంటే ఇక తప్పకుండా భవిష్యత్తులోనూ ఖచ్చితంగా సంతోషం పొందుతారు. జీవితంలోని సంఘర్షణలను ఎదుర్కొనే శక్తి తన మనస్సుకు లేదని తలిచేవారికి తమ ఆత్మబలం మీద విశ్వాసం ఉండదు. అప్పుడు వారు సద్గుణాలను త్యజించి
దుర్గుణాలను అలవర్చుకుంటారు. యథార్థానికి మనిషి మనసులో ఆత్మవిశ్వాసం లోపించినప్పుడే వాని మనస్సులో దుర్మార్గం జనిస్తుందని గుర్తించాలి. ఆత్మవిశ్వాసమే సచ్చీలతను ధారణ చేస్తుంది. ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? జీవితంలోని సంఘర్షణలు తమను నిర్వీర్యం చేస్తాయని నమ్మేవారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. వారు సంఘర్షణలను అధిగమించడానికి మారుగా వాటిని వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. అలా కాక సంఘర్షణలు తమను అధిక శక్తివంతం చేస్తాయని విశ్వసిస్తే సరిగ్గా వ్యాయామం వలన దేహశక్తి పెరిగినట్లు ప్రతి ఒక్క సంఘర్షణతో పాటు వారిలో ఉత్తేజం పెరుగుతుంది. అనగా ఆత్మవిశ్వాసం అంటే ఏదో కాదు, అది ఒక మానసిక స్థితి, జీవితాన్ని దర్శించే ఒక అద్భుత దర్పణమది. అయినా జీవితాన్ని దర్శించగలిగే సామర్థ్యం మనిషి వశంలోనే ఉంటుంది కదా. మీరే ఆలోచించండి. ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనసు రోధిస్తుంది. తను ఆ అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని ఆ మనసు కనిపించవచ్చు. అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందాడు. తన ఆలోచనల్లో పరివర్తన వచ్చింది. మరి ఆ వ్యక్తికి దండన ఎందుకు లభించింది? నిజానికి ఒక చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం. కర్మానుసారమే ఫలితం ఉంటుంది. ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండన లభిస్తుంది. చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా. అయితే మరి ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి విలువే లేదంటారా? ఉంది, అవశ్యం విలువ ఉంది. ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం వలన మనిషికి ఆత్మబలం పెరుగుతుంది. రానున్న దండనను స్వీకరించడానికి మనిషి మనసును ఆయత్తం చేస్తుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా దండనను స్వీకరించడంలో ఫలితం ఉంటుందా? మీరే ఆలోచించండి. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణం అన్వేషిస్తాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. అయితే ఈ భయం వాస్తవికమేనంటారా? ఆలోచించండి. భవిష్యత్తులో తనకు ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనో లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనో ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది. అయితే ఎవరైనా మీకు హాని తలపెట్టాలనుకొని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనసు మనకు ఎక్కువ హానికరమవుతుంది. ఇది సత్యం కాదంటారా? విపత్కర పరిస్థితిలో భయావహ హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది. అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు. అనగా ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో భయం సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్నిస్తుంది. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి. మనుష్యుల హృదయాలందు భయం ఎప్పుడూ కొలువుదీరి ఉంటుంది. ఒక పరి సంపదలు నశిస్తాయన్న భయం, ఒక పరి అవమాన భయం, ఒక పరి తమవారు దూరమవుతారన్న భయం. అందుకే ఇలా భయం కలగడం మనందరికీ సహజమే అనిపిస్తుంది. ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించారా? ఏ స్థితి లేక వస్తువు భయానికి కారణమవుతుందో వాస్తవానికి దానివల్లే దుఃఖం కలుగుతోందా? లేదు. అలా కలిగి తీరాలనేం లేదు. ఎంతో మంది అనుభవాలు ఏం చెప్తున్నాయంటే
ఈ భయానికి గురి కావడం వలన భవిష్యత్తులో దుఃఖానికది నివారణ కాబోదు అని. భయం కేవలం రానున్న దుఃఖం యొక్క కల్పన మాత్రమే. వాస్తవికతతో దీనికి ఎట్టి సంబంధమూ లేదు. భయం అంటే ఏదో కాదు, అది కేవలం వట్టి కల్పనేనని తెలుసుకొని దాని నుంచి విముక్తులై నిర్భయులవడం అన్నది ఏమంత కఠినమా? దీని గురించి తప్పక ఆలోచించండి. ఈ జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే ఒకడు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకడు చికిత్స లేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి. జీవితంలో సర్వము ప్రాప్తించినవాడు ఎవరినైనా మీరు ఎరుగుదురా? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తుంటాం. ఈ కారణం వలనే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్బల్యం అనేది మనుషుల జన్మతఃనో లేక ప్రమాదవశానో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలా మంది మనుషులు తమ పరిధిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పురుషార్థంతోనూ శ్రమతోనూ వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న భేదం ఏమిటి? ఇదెప్పుడైనా మీరు ఆలోచించారా? దీనికి సమాధానం సరళమైందే. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం నెరవేర్చాలనే సాహసం గుండెల్లో నింపుకుంటారో వారు దౌర్బల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది ఆ ఈశ్వరదత్తమే. కాని పరిధులు ఏర్పరుచుకునేది మనుషుల మనసే. మీరే ఆలోచించండి. పూర్వీకుల ఇష్టాలు, ఆశలు, మహత్తర కాంక్షలు, కోపాలు, వైరాలు, పగలు అవే తరువాతి తరాల వారికి వారసత్వంగా మిగులుతాయి. తమ సంతానానికి సమస్త సుఖ సంతోషాల్ని ఇవ్వాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. వాస్తవంలో వారిచ్చేది తమ దురదృష్టాల ముల్లె మాత్రమే. వారివ్వాలనుకున్న అమృతంతో సంతానానికి వారు విషం నింపిన కలశాన్ని కూడా ఇస్తుంటారు. మీరే ఆలోచించండి. మీ సంతానానికి మీరేమిచ్చారు నేటిదాకా? ఇచ్చుండొచ్చు ప్రేమ, జ్ఞానం, ధనం ఇత్యాదులన్నీ. వారికి వీటితో పాటు వారి హృదయాల్ని మలినం చేసే మీ గతానుభవాన్ని ఇవ్వలేదా? మంచి చెడులంటూ మీరు నిర్ధారించుకున్న విలువల్ని అందివ్వలేదా? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో, ఒక సమాజానికి వేరొక సమాజంతో, ఒక రాజ్యానికి మరొక రాజ్యంతో సంఘర్షణ. ఇవన్నీ పూర్వభ్రమల ఫలితాలు కావంటారా? హత్య, మృత్యువు, రక్తపాతం ఇవన్నీ పూర్వానుభవాల ఫలితాలు కావా? అనగా తమ సంతానానికి తల్లిదండ్రులు జన్మదానంతో పాటుగా మృత్యుదానం కూడా ఇస్తుంటారు. ప్రకాశించే ప్రేమతో పాటు ద్వేషమనే అంధకారాన్ని కూడా ఇస్తుంటారు. అలాగే ఈ అంధకారం మనసులో ఉన్నా, ఆలోచనల్లో ఉన్నా లేదా వాస్తవికమే అయినా దానివల్ల కేవలం భయమే ప్రాప్తిస్తుంది. కేవలం భయం. మీరే ఆలోచించండి. శ్రేష్ఠత అంటే అర్థం ఏమిటి? శ్రేష్ఠత అంటే అర్థం ఇతరుల కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించడం. అనగా మనం ఎంత నేర్చుకున్నాము అన్న విషయం అంత ప్రధానం కాదు. ప్రధానమైనది ఏమిటంటే సంపాదించిన జ్ఞానం ఇతరుల కంటే ఎంత అధికమనేది. అనగా శ్రేష్ఠత పట్ల ఇచ్ఛ జ్ఞానప్రాప్తిని కూడా ఒక పోటీగా మార్చేస్తుంది. ఇక పోటీలో విజయానికి ముగింపు ఎప్పుడొస్తుంది? కొంతకాలం వరకు శ్రేష్ఠుడనిపించుకోవచ్చు, కానీ ఎల్లకాలం ఎవరూ శ్రేష్ఠులుగా ఉండిపోలేరు. మళ్లీ అదే అసంతృప్తి, బాధ ఇంకా సంఘర్షణ మొదలవుతాయి.
కానీ శ్రేష్ఠుడు అనిపించుకోవడానికి మారుగా ఉత్తముడు కావడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? ఉత్తముడంటే అర్థం సంపాదించవలసిన జ్ఞానం ఎంత ఉందో అంతా సంపాదించడం. ఇంకొకరిని అధిగమించాలన్న కోరికతో కాదు, మన ఆత్మ సంతృప్తి కోసమే జ్ఞానం పొందడం. ఉత్తమ మార్గాన పయనిస్తే అన్యులెవరితోనూ పోటీ రాదు, మనతోనే మనకు పోటీ ఉదయిస్తుంది. అనగా ఉత్తములు కావాలని ప్రయత్నించే వారికి ఎప్పటికైనా కావలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఏ ప్రయత్నమూ లేకుండానే వారు శ్రేష్ఠులనిపించుకుంటారు. కానీ శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించేవారు శ్రేష్ఠులు కావచ్చు, కాకపోవచ్చు. ఉత్తములు మాత్రం ఎప్పటికీ కాలేరు. అవశ్యం ఆలోచిస్తారుగా. ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసే శిష్యులందరూ ఒకే విధంగా జ్ఞానాన్ని సంపాదించలేకపోతుంటారు. శిష్యులందరూ గురువు మాట నిజంగా వింటున్నట్టు కనిపిస్తారు, గురువుని పూజిస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వారు సమానంగా విద్యను మాత్రం పొందలేరు. ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సత్యమేమిటంటే, సరి అయిన విద్య పొందలేని శిష్యులు అంకిత భావం ఉన్నట్టు నటిస్తారు. కానీ అంకిత భావానికి నిజమైన అర్థమేమిటో వారు తెలుసుకోలేరు. గురువు చరణాలకు పూజలు చేస్తుంటారు. అయినా గురువు ఆదేశాన్ని మన్నించినంత మాత్రాన అంకిత భావం సిద్ధిస్తుందా? లేదు. గురువు పట్ల శిష్యునికి ఎటువంటి సందేహమూ కలగకపోవటమే నిజమైన అంకిత భావం. గురువు తమను ఆదేశించడానికి ముందే శిష్యులు ఆ ఆదేశాన్ని పూర్తి చేయడం. గురువు గారి ఆలోచనలతో శిష్యుల ఆలోచనలు కూడా మమేకం కావడం. శిష్యుడు ఎప్పుడైతే తన గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీరి రూపం చూడగలడో అప్పుడే వాని అంకిత భావం రుజువవుతుంది. అంకిత భావం అంటే ఏదో ఒక పని చేయడం కాదు. అంకిత భావం హృదయంలో కలిగే భావన, ఒక మానసిక స్థితి మాత్రమే. అనగా మన అజ్ఞానానికి దోషం కేవలం మన మనస్సుది కాదా? మీరే ఆలోచించండి. భవిష్యత్తుకు ఇంకొక పేరే సంఘర్షణ. హృదయంలో ఏదైనా కోరిక జనించి అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంది. భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందనుకొని కలలు కంటూ ఉంటుంది. కానీ జీవితం రానున్న భవిష్యత్తులోనూ లేదు, గతంలోనూ ఉండదు. జీవితం అన్నది ఈ క్షణంలోనే ఉంటుంది. అనగా ఈ క్షణాన అనుభవించేదే జీవితానుభవం. మనకి ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థం చేసుకోలేం. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము, లేదా రానున్న భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటాం. కానీ జీవితం గడిచిపోతుంది. ఈ సత్యం మన మనస్సులో నాటుకుపోవాలి. మనం భవిష్యత్తును చూడనూలేం, రానున్న భవిష్యత్తును నిర్మించనూలేం. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తును ఆలింగనం చేసుకోగలం, స్వాగతం పలుకగలం ఆ భవిష్యత్తుకు. అలా చేస్తే జీవితంలోని ప్రతి క్షణం చైతన్యంతో నిండిపోదా? మీరే ఆలోచించండి. తమ కన్నబిడ్డల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపే ప్రయత్నం చేయడం తల్లిదండ్రులందరికీ ఉండవలసిన ప్రథమ కర్తవ్యం అంటారు. ఎవరైతే మీ వల్ల ఈ లోకంలోకి వచ్చారో వారి కర్మల ఫలితంతో భవిష్యత్ తరాలకి మీ గురించి కూడా తెలుస్తుంది. అందుకే వారి సుఖ సంతోషాల కోసం ప్రణాళికలు వేయటం కంటే ఉత్తమమైనది ఇంకేముంటుంది? అయితే సుఖం ఇంకా భద్రత, ఈ రెండు
మానవుల కర్మ ఫలితాలు కావంటారా? హ్మ్? మీ తల్లిదండ్రులు అందించిన మంచి లేదా చెడు సంస్కారం, ఉపయోగకరమైన లేదా నిరుపయోగకరమైన శిక్షణ ఈరోజు మీరు చేస్తున్న అన్ని పనులకు మూలం కాదంటారా? సంస్కారం, శిక్షణలతోనే మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అనగా తమ సంతానం యొక్క వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులు ఎలా అయితే మలుస్తారో సంతానానికి అలాంటి భవిష్యత్తే ప్రాప్తిస్తుంది. అయినా చాలా మంది తల్లిదండ్రులు తమ సంతానానికి భవిష్యత్తులో భద్రతను చేకూర్చే ప్రయత్నంలో వారి వ్యక్తిత్వ వికాస బాధ్యతను మరచేపోతుంటారు. తల్లిదండ్రులు తమ సంతానం భవిష్యత్తు బాగుండాలని మాత్రమే కోరుకుంటే ఆ సంతానానికి ఎటువంటి ప్రయోజనమూ కలుగదు. అయితే తమ సంతానాన్ని ప్రేమించే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుకి కాక వారి వ్యక్తిత్వానికి పునాదులు వేస్తే ఆ సంతానానికి యావత్ లోకం ప్రశంసలందిస్తుంది. ఇచ్ఛ, ఆశ, ఆపేక్ష, ఆకాంక్ష వీటి ఆలంబనతోనే మానవ జీవితం కొనసాగుతుంటుంది కాదా? ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి, మీరెవరు అని, దానికి మీ సమాధానం ఎలా ఉంటుంది? మీరే ఆలోచించండి. మీకు వెంటనే స్పష్టమవుతుంది మీ ఇచ్చలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయని. ఆశించింది పొందాక లభించే సఫలత లేదా దానిని కోల్పోయాక మిగిలే విఫలత, ఇదే మీ అస్తిత్వం. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు లోపల కృంగి కృషించిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు తమ ఇచ్చలని చంపుకోలేకపోతారు. ఇచ్చలు వాళ్ళని ఎలా నిర్దేశిస్తాయంటే మృగతృష్ణ కోసం మృగాల్లా పరుగులు తీస్తుంటారు. అయినప్పటికీ ఈ ఐహిక ఇచ్చల గర్భమే జ్ఞానామృతాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎలా అంటే ఇచ్చలు అసంపూర్ణంగా ఉన్నా, నెరవేరకున్నా అప్పుడు అక్కడి నుంచే జ్ఞాన కిరణాలు ఉత్పన్నమవుతాయి మానవుల అంతరాత్మలో. కాదు, ఈ కథలో ఉన్నది కేవలం ఇచ్చల నడుమ సంఘర్షణ కాదు, హృదయాల్లోని ఆకాంక్షల వైరుధ్యం ద్వారా ఉత్పన్నమయ్యే భయానక రక్తపాతమూ కాదు. ఈ కథాసారం గాఢాంధకారమైన గర్భం నుంచి ఉదయిస్తున్న జ్ఞానజ్యోతి. నేను వసుదేవ సుతుడను మీ అందరినీ ఈ జ్ఞాన దర్శన యాత్రకి ఆహ్వానిస్తున్నాను. ఇందులో జీవన మర్మం తెలుస్తుంది, మానవ ధర్మమేమిటో తెలుస్తుంది, బురదలో నుంచి లేచి కమలమై వికసించే మార్గం తెలుస్తుంది. ఇక ఈ యాత్ర పేరు మహాభారతం. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది. వారి స్వప్నాలు, వారి ఆకాంక్షలు, వారి ఆశయాలు స్తంభించిపోతాయి. వారి ఆశా సౌధాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి. ఒకవైపు ధర్మం ఉంటుంది, ఇంకోవైపు సుఖం ఉంటుంది. దీనినే ధర్మ సంకటం అని అంటారు. ధర్మాన్ని ఆచరించడమే సంకటంగా మారి ధర్మాన్ని త్యజించడమే సుఖాన్నిస్తుంది. మీరే ఆలోచించండి. ఒక్కోసారి తన వాళ్ళకే విరుద్ధంగా సత్యం పలికే అవసరం ఏర్పడవచ్చు. ఒక్కొక్కసారి ధనార్జన చేయాలనుకున్న వారికి సులువుగా ఇతరుల ధనం దొంగిలించే మార్గం కనపడవచ్చు. అప్పుడే ఒక శక్తివంతుడైన రాజ్యాధినేత లేదా ఒక రాజ్యాధికారిలో దాగున్న అధర్మం అనేది బయటపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి.
చాలా మంది ఇలాంటి పరిస్థితిని తమకేర్పడిన ధర్మ సంకటమని గుర్తించలేరు. వారి జీవితంలో సంఘర్షణ ఉన్నట్లు వారికి ఏమాత్రం తెలియదు. ఒక ఈగ చక్కెర వైపు ఆకర్షింపబడినట్లు ఇలాంటి వారు కూడా అప్రయత్నంగా సుఖాల వైపు ఆకర్షింపబడతారు. వాస్తవానికి ధర్మ సంకట క్షణాలని ఈశ్వరుణ్ణి దర్శించే క్షణాలనుకోవాలి. మనం సంఘర్షణల్ని చూసి భయభ్రాంతులం కాకుండా, సుఖాలకి ఆకర్షితులం కాకుండా మన ధర్మంపై దృఢంగా నిలిస్తే ఆ ఈశ్వరుడి సాక్షాత్కారం అసాధ్యం కాదు. పెనుగాలితో యుద్ధం చేసే ఆకు వృక్షం నుంచి రాలిపోవచ్చు, అయినప్పటికీ అది ఆకాశం కేసే ఎగురుతుంది. పెనుగాలికి వాలిపోయే గడ్డి అక్కడే భూమి మీదే ఉండిపోతుంది. అనగా ధర్మ సంకటం నుంచి మనం సంకటాన్ని తొలగించేస్తే సుఖం ప్రాప్తించొచ్చు, ఆయుష్ పెరగొచ్చు. కానీ మన వ్యక్తిత్వం నశించదా? మన ఆత్మ కృషించిపోదంటారా? మనం ఈశ్వరునికి సదా దూరమైపోమా? మీరే ఆలోచించండి. మనిషికి ఎప్పుడైనా ఒక సంకట స్థితి వచ్చిందనుకోండి, మనిషి ఈశ్వరునికి ప్రార్థన చేస్తాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థించి యాచిస్తాడు తన ఈ సంకట స్థితి నుంచి బయటపడాలని. కానీ ఈ ప్రార్థన యొక్క వాస్తవ రూపం ఏమిటి? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రార్థన అర్థం ఏమిటంటే, తనకున్న అన్ని సంశయాలు, సకల చింతలు, తనకున్న సంకల్ప వికల్పాలు, తన ప్రణాళికలన్నింటినీ ఈశ్వరుని చరణాలపై ఉంచేయడం. అనగా తన కర్మ ఫలితం ఎలా ఉంటుందోననేది ఆలోచించకుండా ధర్మానుసారం కర్మను చేయడం. ఈశ్వరేచ్ఛను సదా తన కర్తవ్యంగా భావించడం. ఇదే కదా ప్రార్థనంటే. కానీ ఈశ్వరేచ్ఛను అర్థం చేసుకోగలగడం సంభవమేనంటారా? అదేమిటో మన కర్మ ఫలితాలను బట్టి సర్వదా ప్రకటితమవుతూనే ఉంటుంది. అయితే ఒకవేళ ఎవరైనా కర్మని త్యజించాలనుకుంటే అది ప్రార్థనేనంటారా? వాస్తవానికి కర్మాచరణే జీవితం. ఫలితం పట్ల వ్యామోహం లేకుండా ఉండటమే సరి అయిన ప్రార్థన. కాని ప్రార్థన కర్మను భారంగా మార్చేస్తే, మనిషిని ఏ కార్యము చెయ్యనీకుంటే అది ప్రార్థనంటారా లేక పరాజయమా? మీరే ఆలోచించండి. ధర్మం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. కొందరు తమకు సంబంధించిన ధర్మం గురించి అయితే, ఇంకొందరు ఇతరులకి సంబంధించిన ధర్మం గురించి. ఇతరుల అధర్మాలను గురించిన చర్చలు జరుగుతూనే ఉంటాయి. ధర్మం గురించి ఆలోచించని వారు నిజానికి ఎవరూ ఉండరని చెప్పాలి. ఇంతకీ వాస్తవానికి ధర్మం అంటే ఏమిటి? దాని గురించి ఎవరైనా తెలుసుకోగలిగారా? ధర్మం మనిషిని అతని సాటి మనుషులతో, సమస్త సృష్టితో కలిసి సుఖంగా జీవించమని చెప్తుంది. ఈ కారణం చేతనే కేవలం ఒక ధార్మిక స్థలంలోనే మనిషికి ఎల్లప్పుడూ శాంతి లభిస్తుంది. అలాంటి అనుభవం మీకు కలగలేదా? అంటే అర్థం, ధర్మం మనిషిలోని సంఘర్షణలన్నింటినీ నాశనం చేస్తుంది. మరి దీనర్థం మనిషికి సాటి మనుషులతో ఎలాంటి సంఘర్షణలు ఉండవని కాదు కదా? ఆలోచించండి. అంటే ప్రేమనేది ఉన్న చోట సంఘర్షణ ఉండక తప్పదా? మీరు అవునంటారు కదా, ఖచ్చితంగా ఉంటుందంటారు. కానీ మీరు లోతుగా ఆలోచిస్తే మీకే తెలిసి వస్తుంది. ఎప్పుడైతే సంఘర్షణ జరుగుతుందో అప్పుడు
ప్రేమను విస్మరిస్తుంటామని. ఆ తర్వాత కాంక్షలు జనిస్తాయి, అహంకారం కలుగుతుంది, క్రోధం కలుగుతుంది. కానీ ప్రేమ లేదు. ప్రేమ అనేది ఉదయించదు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ జనిస్తుందో అక్కడ అన్ని వివాదాలు, అన్ని సంఘర్షణలు, అన్ని గొడవలు నశించిపోతాయి. ఒకవేళ ఇటువంటి ప్రేమ సమస్త లోకం పట్ల ఏర్పడితే కేవలం మానవులపైనే కాదు, పశుపక్షాదుల మీద, గడ్డిపోచ మీద కూడా ఒకవేళ ఎవరికైనా హృదయంలో ప్రేమనేది ఉంటే ఇక క్రోధానికి కారణం ఏదైనా ఉంటుందంటారా? ఉండదు కదా. ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమభావం మొలకెత్తితే, ఆ ప్రేమభావనే సమస్త సృష్టి మీద చూపిస్తే దానిని కరుణ అంటారు. కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించడం. అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఎక్కడా ఇంకొకరితో విరోధం అనేదే ఉండదు. కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం. ధర్మం ఒకవేళ వృక్షమైతే కరుణే దాని మూలం, దాని జీవం. కానీ అప్పుడప్పుడు మానవుడు ధర్మం యొక్క మూలాన్నే విస్మరించే సమయం వస్తుంది. కొన్ని నియమాలకు, సంప్రదాయాలకు బందీగా ఉండిపోతాడు. కానీ కరుణను మర్చిపోతుంటాడు. ఇక ఈ జగత్తు నిండిపోతుంది సంఘర్షణలతో, ఈర్ష్యలతో, ఆక్రోశం, క్రోధం, వైరాలతో, అంటే అధర్మంతో. ఇక అప్పుడు పరమాత్ముడు అవతారమెత్తక తప్పదు, మానవులకు వాస్తవిక జ్ఞానాన్ని తెలియజెప్పేందుకు. మహాభారత కథ కూడా ఇటువంటి సన్నివేశాలతో కూడిన కథే. కొందరు వ్యక్తులు సంప్రదాయాలను ధర్మంగా భావించి జీవించేవారైతే, ఇంకొందరు అధర్మానికి కట్టుబడి క్రోధము, వైరము, పదవీకాంక్షల ప్రభావంలో చిక్కుకుని ధర్మాన్ని నాశనం చేసేవారు. వ్యక్తికి సాటి వ్యక్తితో ప్రేమ ఉండేది, కానీ సమస్త విశ్వం పట్ల ప్రేమ ఉండేది కాదు. హృదయంలో, జగత్తులో కరుణ ఉండేది కాదు. ఆ కారణం చేతనే నేను అవతారం ధరించి వచ్చాను. పరిత్రాణాయ సాధూనాం, సాధువులకు ముక్తినిచ్చేందుకు, వినాశాయ చ దుష్కృతాం, పాపకార్యాలు చేసేవారిని నాశనం చేసేందుకు, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను వసుదేవ సుతుడను ప్రవేశిస్తున్నాను ఈ మహాభారతమనే గాథలోకి. అంకిత భావంతోనే సదా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అంకిత భావంలో ఉన్న గొప్పదనం ఏమిటి? ఇదెప్పుడైనా మనం ఆలోచించామా? జ్ఞాన ప్రాప్తికి సదా మనిషి మనసు విభిన్న సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒకసారి ఇతర విద్యార్థుల పట్ల ఈర్ష్య కలిగిస్తుంది, ఇంకొకసారి నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగిస్తుంది, మరొకసారి గురువు వేసిన శిక్ష వలన మనసును అహంకారంతో నింపేస్తుంది. కాదా? ఇలా జరగదంటారా? ఎవరికి తెలుసు ఎన్ని రకాల ఆలోచనలు మనస్సును కలవరపెడతాయో? మనస్సులో కలిగే ఇటువంటి అనిశ్చిత స్థితి కారణంగా మనం జ్ఞానాన్ని పొందలేకపోతుంటాం. మనసుకు నిశ్చల స్థితి కేవలం అంకిత భావంతోనే వస్తుంది. అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష, వ్యామోహం వంటి భావనలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనస్సుకు ఏకాగ్రతనిస్తుంది. వాస్తవానికి
ఈశ్వరుని సృష్టిలో జ్ఞానానికి అవధి లేదు, జ్ఞానులకు లేదు. దత్తాత్రేయుల వారు ఆనాడు గోవు నుంచి శునకం నుంచి కూడా జ్ఞానం సంపాదించారు. అనగా విషయం బ్రహ్మజ్ఞానం కావచ్చు, లేక లోక జ్ఞానం కావచ్చు, లేక గురుకులంలో పొందే జ్ఞానము కావచ్చు. దాన్ని పొందడానికి గురువు కన్నా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మన అంకిత భావానిదే. ఇది సత్యం కాదనగలరా? మీరే ఆలోచించండి. మానవ స్వభావం ఏమిటంటే తనకు, తన కుటుంబానికి, తన సంతానానికి ఎప్పుడూ సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది. ఈ కారణంగానే మనం సదా శ్రమకు, కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం. మన సుఖాన్ని, సౌకర్యాల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం. మీరు మీ జీవితం గురించి ఆలోచించండి. ఇది సత్యం కాదంటారా? మనం మన సంతానానికి సదా సుఖ సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? కేవలం సౌఖ్యం వలన ఏం ప్రయోజనం ఉంటుందని? కేవలం సుఖ సౌకర్యాల్ని పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని? శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవగతమే. బహుశా మనం ఇది మరచిపోతుంటాం. మనస్సుకు, ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలవర్ధకమవుతాయి. అనగా మనం మన సంతానాన్ని శ్రమకు, కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు ఎటువంటి గుణదోషాలు లేకుండా జన్మిస్తాడు. వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు కాని, దుస్సంస్కార లక్షణాలు గాని ఉండవు. అనగా జన్మతః పిల్లల్లో ఎటువంటి గుణాలు కాని, దోషాలు కాని ఉండవు. అయితే ఈ గుణదోషాలనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? తమ తల్లిదండ్రుల నోట నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది. ఎలాగంటే గ్రామంలోని నదికి వెళ్లే మార్గంలో జనం పదే పదే నడవటం వల్ల ఒక కాలిబాట ఏర్పడుతుంది. అనగా అమ్మా నాన్నల మనసులోని కోరికలే వారి సంతానానికున్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి.